ఈరోజు మనం సర్వసత్తాక 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనిని రిపబ్లిక్ దినోత్సవం అని కూడా అంటారు. రిపబ్లిక్ దినోత్సవం అంటే 1950 జనవరి 26వ తారీఖు మనకి పూర్తి స్వతంత్రం వచ్చిన రోజు. అంతేకాక రాజ్యాంగం తయారు చేసుకోవడానికి ఏర్పరచుకున్న రోజు కూడా. రాజ్యాంగం అంటే భిన్న జాతులు, సంస్కృతులు, మతాలు, ప్రాంతాలు ఒక తాటిపై నడపడం కోసం ఏర్పాటు చేయబడింది రాజ్యాంగం. ఈ రాజ్యాంగ సభ 1946లోనే నెలకొల్పి పరీక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలని ఇరుపక్షాలు వారు అంగీకరించారు. భారతదేశ ప్రాంతాలకు 292 సీట్లను, సంస్థాన ప్రతినిధులకు 93 సీట్లను కేటాయించి రాజ్యాంగ సభ ఏర్పాటు చేశారు. రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకోవడం జరిగింది. రాజ్యాంగం తయారు చేయడానికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయనకు సహకరించిన న్యాయవాది అల్లాడి కృష్ణమాచారి, బెలగల్ల నరసింహరావు కృషి ఎంతో ఉంది. రాజ్యాంగం తయారు చేయడానికి 1882 రోజుల కాలం పట్టింది. అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. అప్పుడు మన దేశానికి మొట్టమొదటి పౌరుడిగా అంటే రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్, మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, చక్కల ముక్కలుగా ఉన్న మన దేశాన్ని ఒక్కతాటిపై నడిపినటువంటి వారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు, గాంధీ గారు, వీరందరినీ శుభ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థను అంతర్బంధించడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ఈ తక్షణం మన దృష్టి కేంద్రీకరించవలసిన ముఖ్యమైన విషయాలు. పిల్లలను చదివించడం కూడా ఒక సంపదే. ఇది దొంగలు దోచుకోలేనటువంటి సంపద. తప్పనిసరిగా పిల్లలు చదివించాలి. నాకు ఈ అవకాశం కల్పించిన ఉపాధ్యాయులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్.